ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ దక్షిణాసియాలోని ప్రముఖ చలనచిత్ర మార్కెట్ అయిన ఫిల్మ్ బజార్ 18వ ఎడిషన్ ఆవిష్కరణకు వేదికయ్యింది. ఇఫీ ముఖ్య భాగమైన ఫిల్మ్ బజార్ ఔత్సాహిక చిత్ర దర్శక నిర్మాతలు, సినీ పరిశ్రమ నిపుణుల అనుసంధానం కోసం చిత్ర భవిష్యత్తును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఒక డైనమిక్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. ఫిల్మ్ బజార్ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఫిల్మ్ బజార్ 2024 నవంబర్ 20 నుండి 24 వరకు గోవాలోని మారియట్ రిసార్ట్లో జరుగుతుంది. 2007లో ప్రారంభమైనప్పటి నుండి ఫిల్మ్ బజార్ దక్షిణాసియా చిత్రాల నిర్మాణం, పంపిణీలో ప్రతిభను కనుగొనడం, ప్రదర్శించడం కోసం అంకితం చేయబడింది. ఫిల్మ్ బజార్ దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ సినిమా అమ్మకాలను కూడా సులభతరం చేస్తుంది. దక్షిణాసియా మరియు అంతర్జాతీయ చిత్ర నిర్మాతలు, సేల్స్ ఏజెంట్లు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లకు సృజనాత్మకత, ఆర్థిక సహకారాన్ని కోరుకునే ఒక సమ్మేళన కేంద్రంగానూ ఉపయోగపడుతుంది. 5 రోజుల పాటు ఇది ఫిల్మ్ మార్కెట్ దక్షిణాసియా ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, భవిష్యత్ చిత్ర నిర్మాతలను ప్రోత్సహించడానికి ఇది అసాధారణమైన వేదిక అన్నారు. ఆలోచనలను అందించడం, ఒప్పందాలను పొందడం, ఫిల్మ్ బజార్ పరిశ్రమలోని అన్ని స్థాయిల్లో ఉత్పాదక పరస్పర చర్యలను ప్రోత్సహిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఇఫీ యొక్క నిబద్ధత గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ సంవత్సరం క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో CMOT కార్యక్రమం చలనచిత్ర నిర్మాణంలో భారతదేశం యొక్క ప్రకాశవంతమైన యువ ప్రతిభను గుర్తించడానికి, పెంపొందించడానికి 100 మంది ఆశాజనక వ్యక్తులను స్వాగతిస్తూ గణనీయమైన విస్తరణను కలిగి ఉందన్నారు. భారతదేశం వైవిధ్యమైన ఫార్మాట్లు, దృక్కోణాలను స్వీకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ దేశంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 చిత్ర నిర్మాతలు, సినీ ప్రేమికుల కోసం రూపొందించబడిందని, భవిష్యత్తును రూపొందించే స్వరాలకు ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా దేశం యొక్క సాంస్కృతిక కథనాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వర్ధమాన యువ చిత్ర దర్శక నిర్మాతలకు ఇది ఒక వేదిక కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ ఫిల్మ్ బజార్ను ఒక ఆసక్తికరమైన వేదికగా అభివర్ణించారు. ఈ ఫిల్మ్ బజార్లో యువ చిత్ర నిర్మాతలు సృజనాత్మకతను, అభిరుచితో ప్రదర్శించారని తెలిపారు. ఫిల్మ్ బజార్ యువ చిత్ర నిర్మాతల శక్తితో తమ పనిని అపారమైన అభిరుచితో ప్రదర్శిస్తుందని, ఆ అభిరుచిని ఆస్వాదిస్తున్నామని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. నేషనల్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రతుల్ కుమార్ మాట్లాడుతూ, ఆన్లైన్ ఫిల్మ్ బజార్ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ వినూత్న ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు, అమ్మకందారులు అనుసంధానం అవడానికి, ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి, సినిమా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వర్చువల్ కేంద్రంగా పనిచేస్తుందన్నారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సినిమా విభాగానికి చెందిన జాయింట్ సెక్రటరీ బృందా మనోహర్ దేశాయ్ 7 దేశాల నుండి 21 ఫీచర్ ఫిల్మ్లు, 8 వెబ్ సిరీస్లను కలిగి ఉన్న కో ప్రొడక్షన్ మార్కెట్ వివరాలను వెల్లడించారు. కో ప్రొడక్షన్ మార్కెట్ విభిన్న ప్రపంచ కథనాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. పంపిణీ, నిధుల సేకరణ, చిత్ర నిర్మాతలకు కీలకమైన వ్యూయింగ్ రూమ్ను ప్రస్తావిస్తూ, ఫీచర్ ఫిల్మ్స్, మిడ్ లెంగ్త్, షార్ట్ ఫార్మాట్లతో కూడిన 208 సినిమాలు ఈ సంవత్సరం వీక్షించడానికి అందుబాటులో ఉంటాయని ఆమె వెల్లడించారు. ఫిల్మ్ బజార్ అడ్వైజర్ జెరోమ్ పైలాట్, భారతదేశంలోని ఆస్ట్రేలియా డిప్యూటీ హై కమిషనర్ నికోలస్ మెక్కాఫ్రీతో సహా విశిష్ట అతిథుల సమక్షంలో ఫిల్మ్ బజార్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ద్వారా వివిధ దేశాల వైవిధ్యమైన సంస్కృతుల, భాషలకు చెందిన అపురూప చిత్రాలు చూసే అవకాశం లభిస్తుంది. అలాగే చలనచిత్ర సంస్కృతులను, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. ప్రపంచ ప్రజల మధ్య స్నేహం, సహకారానికి, సాంస్కృతిక సమన్వయానికి, కథ చెప్పే కళకు వేడుకగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.